హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడీఎస్సీ 2024లో భాగంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి గ్రామర్ వీడియోస్‌లో మనం ఈరోజు ఎయిత్ క్లాస్‌లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ గ్రామర్‌ని మనం చూద్దాం. ముఖ్యంగా ఈ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మనకొచ్చే 10 లెసన్‌లు అనేవి ఉన్నాయి. ఈ 10 లెసన్‌ల యొక్క టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి గ్రామర్‌ని, అలాగే వాటి యొక్క వివరణలని మనం ఇప్పుడు చూద్దాం. అలాగే ఇప్పుడు ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి లెసన్ వచ్చేసి దీంట్లో ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. ఈ లెసన్ యొక్క సమ్మరీని మనం 2 లైన్‌లో ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ లెసన్ యొక్క రచయిత ఒక పాత పాడుబడిపోయినటువంటి టేబుల్‌ని కొంటాడు. ఆ టేబుల్‌లో ఆయనకి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటరు ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఒక సోల్జరు తన భార్యకి రాసిన లెటర్. మన ఆధారు ఆ లెటర్ చదివేసి, ఆ లెటర్‌ని తీసుకెళ్ళి వాళ్ళ భార్యకు ఇస్తాడనమాట. ఇదే ఆవిడకి బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్. ఈ లెసన్ యొక్క సారాంశం ఇదే అనమాట. సో, మీకు ఈ లెసన్ యొక్క సమ్మరీ తెలిసింది కాబట్టి, ఈ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ఈ లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ మనం చూసుకున్నట్లయితే, వర్కింగ్ విత్ లాంగ్వేజ్. ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజ్‌లో మనకిక్కడ చూడండి ఇక్కడ. ఇక్కడ లుక్ దీస్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. I spotted in junk shop in Bridport. The man said it was made it in the 19th century. This was in the bad condition. The italicized verbs are in the past tense. They tell us what happened in the past before now. చూడండి ఇక్కడ ఏం లేదు, చాలా సింపులే. ఇవన్నీ కూడా పాస్ట్ యాక్షన్‌ని తెలియజేస్తున్నాయి. ఇంతకుముందు జరిగిన పనుల గురించి తెలియజేస్తున్నాయి. అవన్నీ పాస్ట్ టెన్స్‌లో ఉన్నాయని చెప్తున్నాడు. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం, మనకు తెలిసిందే కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఇక్కడ కింద వచ్చేసరికి చూడండి ఇక్కడ. రీడ్ ద పాసేజ్ ఇది చూడండి ఒకసారి. రీడ్ ద పాసేజ్ బిలో అండ్ అండర్‌లైన్ ద వెర్బ్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. చూడండి ఇక్కడ మనకి ఈ పాసేజ్‌ని చదివి దాని కింద ఆహ్, పా పాస్ట్ వెర్బ్స్ ఉన్న వాటిని అండర్‌లైన్ చేయమంటున్నాడు. సో, మీ అందరికీ వీటూ వెర్బ్స్ ఇవన్నీ తెలుసు కాబట్టి, మనకింకా చెప్పుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి, నేను కొద్దిగా ముందరికెళ్ళిపోతున్నాననమాట. ఏం లేదు, పాస్ట్ వెర్బ్స్ అంటే వీటూలో ఉన్న వాటిని పాస్ట్ వెర్బ్స్ అనమంటారనమాట. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ దీనికోసమే చూడండి. ఇది నౌ లుక్ ఎట్ ది సెంటెన్స్. ఈ సెంటెన్స్ చూడమంటున్నాడు. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్‌మోస్ట్ ఎవ్రీవేర్. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ టేకెన్ దేర్ టోల్ ఆన్ ద డెస్క్. చూడండి ఇక్కడ ముందల ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మీకు చెప్తున్నట్లయితే వెనీర్ అంటే టేబుల్ పైన ఉండే పూత ఉంటది చూసారా? నున్నటి పూత, దాన్ని వెనీర్ అంటారనమాట. వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్‌మోస్ట్ ఎవ్రీవేర్. అంటే ఆ టేబుల్ మీద ఉన్నటువంటి వెనీర్ అనేది ప్రతి చోట పోయింది. అంటే ఆ పూత మొత్తం పోయింది అని. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ టేకెన్ దేర్ టోల్ ఆన్ ద డెస్క్. అంటే బోత్ ఫైరు, వాటర్ 2 కలిసి ఆ టేబుల్‌ని నాశనం చేశాయి అని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ మనకి వచ్చేసి నోటీస్ ద వెర్బ్ ఫార్మ్స్ హ్యాడ్ లిఫ్టెడ్, హ్యాడ్ టేకెన్. హ్యాడ్ లిఫ్టెడ్, హ్యాడ్ టేకెన్ ఈ 2 మనకి ఏం తెలియజేస్తున్నాయి అనేది దాని గురించి ఇచ్చాడు చూడండి. ఈ 2 ఆధార్ కొన్నప్పుడు ఈ అంతకు ముందే పాడైపోయినాయి. ఆధార్ కొనడం కూడా పాస్ట్‌లోనే జరిగింది. ఇవి కొనటం ముందే పాడైపోయినాయి కాబట్టి హ్యాడ్ లిఫ్టెడ్ అని వాడాడు. ముందల హ్యాడ్ వచ్చిందని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. We use verb forms like had damaged for an event in the earlier past. If there are two events in the past, we use had form for the event that occurred first in the past. ఏం లేదండి, ఈజీగా చెప్పుకుందాం. గతంలో పాస్ట్‌లో 2 యాక్షన్‌లు గనక మనకు జరిగినట్లయితే, మొదటి జరిగిన యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ వి3ని ఉపయోగించి చెప్తాం. అలాగే రెండోసారి దాని వెనకాల జరిగినటువంటి యాక్షన్‌ని మనం సింపుల్ పాస్ట్‌లో చెప్తామనమాట. అదే చెప్తున్నాడు. తర్వాత చూడండి. వి ఆల్సో యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ టు షో దట్ సంథింగ్ వాస్ విషెడ్ ఫర్. చూడండి, మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఇంకా దేనికి ఉపయోగిస్తామంటే సంథింగ్ వాస్ విషెడ్ ఫర్. అంటే సంథింగ్ మన గతంలో ఏదన్నా కోరుకున్న దాని గురించి గాని, ఆర్ ఎక్స్‌పెక్టెడ్ బిఫోర్ ఎన్ పర్టిక్యులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. పర్టిక్యులర్ టైమ్ ముందు ఎక్స్‌పెక్ట్ చేసిన దాని గురించి గాని మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్‌లో చర్చిస్తామనమాట. సో, పాస్ట్ పర్ఫెక్ట్ అనేది మనకి
ఎప్పుడు కూడా హ్యాడ్ ప్లస్ వి3 అనేది వస్తుందన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎర్లియర్ పాస్ట్ యాక్షన్స్ అంటే పాస్ట్‌లోనే ముందు జరిగిన పనులను మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగిస్తాము. తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ 2 సెంటెన్స్‌ల యొక్క డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఫస్ట్ సెంటెన్స్‌లో మనకి 2 కూడా సింపుల్ పాస్ట్ వాడాడు. ఈ సింపుల్ పాస్ట్‌లో మీనింగ్ ఏంటంటే వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్ అంటే ఈ ట్రైన్ ఎక్కడానికి పాజిబిలిటీ ఉంది. ఎక్కా ట్రైను స్టేషన్‌కి వచ్చాడు. ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే హి వాస్ ఏబుల్ టు గెట్ ద ట్రైన్ పాజిబిలిటీ ఉంది. కానీ ఇక రెండవ సెంటెన్స్‌లో వచ్చేసి మనకి వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హాడ్ లెఫ్ట్. అంటే వీడు రైల్వే స్టేషన్ రీచ్ అయ్యే సమయానికంటే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. హాడ్ లెఫ్ట్ ఉపయోగించాడు కాబట్టి ముందు జరిగిపోయిందనమాట ఆ పని. సో, వీడు అనేబుల్ టు గెట్ ద ట్రైన్. ఆడు ఎంత ప్రయత్నించా గాని ఆ ట్రైన్ అనేది ఎక్కలేడనమాట. ఇది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యొక్క డాష్‌లు ఇచ్చాడు. ఇవేమీ లేదండి. వీటన్నిటిని కూడా ఫాస్ట్ ఫార్మ్‌లో రాయటమే. సో, ఇది చాలా ఈజీ. సో, నేను దీన్ని స్కిప్ చేస్తున్నాననమాట. ఏవైతే ఈజీగా ఉంటదో అవి మీకు డీఎస్సీలో అడగటానికి వీలుండదో వాటినే నేను స్కిప్ చేస్తున్నాను. ఏవైతే డీఎస్సీలో అడగటానికి ఎక్కువ ఆస్కారం ఉంటదో వాటినే నేను మీకు నొక్కి చెప్తాననమాట. ఎందుకంటే మీ టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. తర్వాత పాస్ట్ యాక్షన్స్, ఎర్లియర్ పాస్ట్ యాక్షన్స్ ఇక్కడ రాయమన్నాడండి. పైన ఉన్నటువంటి పాస్ట్ యాక్షన్స్, ఎర్లియర్ పాస్ట్ అంటే ఏమి లేదు. పాస్ట్ అంటే వి2 రూపంలో ఉండేయన్నీ కూడా ఇక్కడ పాస్ట్ యాక్షన్ ఈ గళ్ళలో రాయాలి. ఎర్లియర్ పాస్ట్ అంటే హ్యాడ్ ప్లస్ వి3 ఉండేయన్నీ కూడా ఎర్లియర్ పాస్ట్. ఇందాక చెప్పాను కదా! గతంలో ముందు జరిగిన పనులని ఎర్లియర్ పాస్ట్‌ని ఎప్పుడు కూడా హ్యాడ్ ప్లస్ వి3 ఉపయోగించాలి. వెనక జరిగిన పనులు పాస్ట్ టెన్స్‌లో ఉపయోగించాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే, ఇక్కడ ఫేజల్ వెర్బ్స్ ఇచ్చాడు. ఈ ఫేజల్ వెర్బ్స్ యొక్క మీనింగ్ మీకు తెలియాలి. ఈ మీనింగ్ నేను చెప్తాను చూడండి ఒకసారి. బర్న్‌ఔట్, బర్న్‌ఔట్ అంటే కాలిపోవటం. కంప్లీట్‌గా డ్యామేజ్డ్ అయిపోవటం కాలిపోయి. తర్వాత లైట్ అప్ అంటే వెలగటం అనమాట. లైట్ అప్ అంటే వెలగటం. ఫేస్ వెలిగిపోతుందంటారు కదా! అక్కడ ఈ కథలో ఆ మీనింగ్‌లో వాడతారనమాట. లుక్ ఆన్ అంటే పరీక్షించి చూడటం. అంటే ఒకరిని పరీక్షించి చూస్తారనమాట. రన్ ఔట్ అంటే ఇక్కడ మనకి అయిపోవటం, లేకపోతే పూర్తిగా వినియోగించుకోవడం అనే మీనింగ్‌లో వాడతారు. కీప్ ఔట్ అంటే దూరంగా ఉండడం అనే మీనింగ్‌లో మనకి ఈ లెసన్‌లో వాడతారనమాట. ఈ యొక్క ఫ్రేజల్ వెర్బ్స్ యొక్క మీనింగ్ అంటే అవి. తర్వాత నౌన్ ఫేజ్ అంటే ఏంటంటే, నౌన్‌కు బదులుగా నౌన్ ప్లేస్‌లో కొన్ని పదాలను మనం వాడినట్లయితే, వాటిని నౌన్ ఫేజ్ అని అంటారనమాట. చూడండి ఇప్పుడు ఈ 8థ్ క్లాస్‌లో మనకి ఈ ఫేజెస్ గురించి, అలాగే వాయిస్ గురించి, మనకి స్పీచ్ గురించి, ఇంకా గ్రామర్ టాపిక్‌ల గురించి మనకు వస్తుందనమాట. దీన్ని టెక్స్ట్ బుక్ వెనకాల ఎక్స్‌ప్లెయిన్ చేయటంతో పాటు, నేను విపులీకరంగా వీటి వెంటనే నేను వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నౌన్ ఫేజెస్ గురించి అప్పుడు మనం చాలా డీప్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ మనం నౌన్ ఫేజులు ఎందుకిచ్చాడంటే, ఐ టుక్ ఔట్ ఏ స్మాల్ టిన్ బాక్స్. ఫేజ్ ఇన్ ఇటాలిక్స్ ఈజ్ ఏ నౌన్ ఫేజ్. అంటే ఇక్కడ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ అనేది నౌన్ ఫేజ్ అనమాట. ఈ నౌన్ ఫేజ్‌లో మనం చూసుకున్నట్లయితే ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. ఈ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ అనేది మనకి ఇక్కడ చూడండి ఏమనిచ్చాడు? నోటీస్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద యాడ్జెక్టివ్స్ అక్యూర్. చూడండి ఇక్కడ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్‌లో వాటి యొక్క ఆర్డర్ చూడమంటున్నాడు. ఫస్ట్ సైజుని, తర్వాత కలర్‌ని, తర్వాత మెటీరియల్‌ని ఇచ్చాడు. అంటే మనం యొక్క ఏదైనా నౌన్ వర్డ్‌ని మనం ముందు డిస్క్రైబ్ చేయడానికి యాడ్జెక్టివ్‌కి మనం దానికి ఒక ఆర్డర్ ఉంటదనమాట. ఆ ఆర్డర్ కింద పట్టికలో మనకిచ్చాడు. ఫస్ట్ ఆర్టికల్‌ని ఉపయోగించాలి. తర్వాత దాని మీద ఉన్నటువంటి ఒపీనియన్, ఫీలింగ్ అంటే అది నైస్‌గా ఉందా? లేజీగా ఉందా? బ్యూటిఫుల్‌గా ఉందా? మన ఒపీనియన్. తర్వాత షేపు, ఏజు, తర్వాత కలరు, తర్వాత మెటీరియల్. ఈ విధంగా ఉపయోగించాలి. దీన్ని ఈజీగా ఎలాగంటే ఓఎఫ్, ఎస్ఎస్ఏ, సీఎం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చనమాట. ఎస్ఎస్ఏ, సీఎం
అని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకొని చేసుకోవాలనమాట. తర్వాత ఈ లెసన్ అనేది మనకి ఇంకా గ్రామర్ పార్ట్‌లో ఈ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 'ద యాంట్ అండ్ ద క్రికెట్' ఇది పోయెమ్ అనమాట. పోయెమ్ ఏమి లేదు. ఈ క్రికెట్ అంటే మనకి మిడత. ఈ మిడత పని చేయకుండా పాటలు పాడుకుంటూ తిరిగేది అన్ని కాలాల్లోనూ. వా చలికాలం వచ్చేసరికి ఫుడ్ లేక అలమటించి ఎప్పుడు కూడా చీమలను చూసి నవ్వుతా ఉండేది. ఆ చీమలు ఫుడ్ సంపాదించుకొని చలికాలంలో బతకలేక బాధపడతా ఉంటదనమాట. ఇదే ఈ లెసన్ యొక్క సారాంశం. తర్వాత మనకి సెకండ్ లెసన్ వచ్చేసి 'ద సునామీ'. దీంట్లో మనకి డిసెంబర్ 6, 2004లో వచ్చినటువంటి అండమాన్ నికోబార్ దీవులకి మనకి ఒక సునామీ వచ్చిందనమాట. ఆ సునామీ గురించి ఈ లెసన్‌లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ సునామీలో జరిగినటువంటి వివిధ సంఘటనలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకిక్కడ టిల్లీ స్మిత్ అనే చిన్న చిన్న పిల్ల వాళ్ళ క్లాస్‌లో చెప్పినటువంటి జాగ్రఫీ లెసన్‌లో చూపించినటువంటి అలలనేవి సునామీ వచ్చే ముందు వెనక్కెళ్తాయి. తర్వాత మొత్తం ముంచేస్తుంది అని వాళ్ళ టీచర్ చెప్పింది గుర్తొచ్చి, థాయిలాండ్‌లో ఉన్నటువంటి బీచ్‌లో మ వీళ్ళ ఫ్యామిలీతో ఉన్న తను వెనక్కి ఎప్పుడైతే అలలు వెళ్ళాయో అందరిని కూడా కేకలు వేసి జాగ్రత్త పరిచి సేఫ్ ప్లేస్‌లకి తీసుకెళ్ళిందనమాట. కొ కొద్దిసేపటి తర్వాత అలలనేవి అంతా ముంచెత్తాయి. సో, ఈ అమ్మాయి అందరిని కూడా ఆ విధంగా సునామీ నుండి కాపాడింది అని ఆ సంఘటన కూడా దీంట్లో మనకి షేర్ చేస్తారు. తర్వాత ఇంకేంటంటే, ఈ సునామీ వల్ల సుమారు 1,50,000 మంది చనిపోయినా గానీ, చాలా తక్కువ పదుల సంఖ్యలోనే జంతువులు చనిపోయాయి. అంటే జంతువులు అంత ప్రభావం పొందలేదు. ఎందుకంటే, ఈ సునామీని అవి ముందుగానే పసిగట్టాయి అని చెప్తున్నారన్నమాట. ఇదే ఈ లెసన్ యొక్క సారాంశం. ఈ లెసన్‌లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజ్‌లో చూడండి ఇక్కడ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సెంటెన్సెస్ బిలో గివెన్ విల్ గివ్ యూ ద క్లూ. క్లూ ఇచ్చాడంట పదం. దాన్ని సరైనది పెట్టాలన్నమాట. ద ఎర్త్ ట్రెంబ్లెడ్ బట్ నాట్ మెనీ పీపుల్ ఫెల్ట్ ద ట్రీమర్స్. ట్రీమర్స్ అంటే ఎర్త్ అనేది కంపించిపోయింది. బట్ నాట్ మెనీ పీపుల్ ఫెల్ట్ ద ట్రీమర్స్. ఆ ట్రీమర్స్‌ని గమనించలేకపోయారు. ట్రీమర్స్ అంటే కంపనాలు, ప్రకంపనలు అంటారు కదా! అవి. వెన్ ద జూ వాస్ ఫ్లడెడ్ దేర్ వాస్ ఎ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ అండ్ మెనీ యానిమల్స్ ఎస్కేప్డ్ ఇంటూ ద కంట్రీ సైడ్. We heard with relief that lion had been recaptured. Fourth one. The zookeeper was stuck in a tree and his rescue was filmed by the TV crew. తర్వాత there was much excitement in a village when the snake charmer came visiting. ఓకే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టేబుల్ ఇచ్చాడు. ఇక్కడ మనకి దీన్ని యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి ఇక్కడ మనకి ఈ లెసన్‌లో ఇవ్వడం జరిగింది. ఈ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి నేను ఈ ఎయిత్ క్లాస్ వీడియో అయిన తర్వాత మనకి వీడియో చేయడం జరిగింది. అప్పుడు మనం కూలంకషంగా ఇంకా డెప్త్‌గా వెళ్దాం అనమాట. డీఎస్సీ కాబట్టి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ ఇక్కడ ఏ బ్లాకు, బి బ్లాకు ఉందనమాట. ఈ ఏ బ్లాక్‌లో మనకి మేఘ్నా వాస్ స్వెప్ట్ అవే. ద వేవ్స్ స్వెప్ట్ మేఘ్నా అవే. ఇక్కడ చూడండి ఇక్కడ మేఘన అనేది పని యొక్క ఫలితం పొందుతుంది. మేఘన అనేది అక్కడ ఆబ్జెక్ట్ అనమాట. పని యొక్క ఫలితాన్ని పొందుతుంది. పని చేయట్లా. వాస్ స్వెప్ట్ అవే. ఆ అమ్మాయి స్వెప్ట్ అవే అంటే ఆహ్, ఎళ్ళిపోతుందనమాట. ఆ అమ్మాయి తుడిచిపెట్టుకొని పోతుంది. స్వెప్ట్ అవే. ద వేవ్స్ స్వెప్ట్ మేఘన అవే. ఇక్కడేం చేస్తున్నాడు? ద వేవ్స్ పని చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ గురించి చెప్తున్నాడు. కర్త గురించి చెప్తున్నాడు. ఇక్కడ కర్మ గురించి చెప్తున్నాడనమాట. సో, ఏదైతే మనకి కర్మ గురించి చెప్తాడో దాన్ని కర్మణి వాక్యం. తెలుగులో కర్మణి వాక్యం అంటారు. అంటే పాసివ్ వాయిస్. ఏదైతే కర్త గురించి చెప్తాడో దాన్ని కర్తరి వాక్యం. అంటే యాక్టివ్ వాయిస్ అంటారనమాట. యాక్టివ్ వాయిస్‌లో మనకి సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. పాసివ్ వాయిస్ అనేది మనని ఆబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని ఉంటుందనమాట. సో, ఎవరైతే
పనిని చేసేవారి గురించి చెప్పేది యాక్టివ్ వాయిస్. పని యొక్క ఫలితం పొందేవారి గురించి చెప్పేది ప్యాసివ్ వాయిస్ అనమాట. ఇదంతా కాదు, మనం గుర్తుపెట్టుకోవడానికి చిన్న క్లూ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకి ఈ ప్యాసివ్ వాయిస్‌లో వచ్చేసరికి మనకి వజ్ తర్వాత ఇక్కడ వెర్బ్ అనేది వి3లోనే ఉంటుంది. వజ్, వెర్, ఈజ్ ఇవన్నీ తర్వాత వి3లనేది మనకి చూస్తాము. కానీ ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్‌లో నార్మల్ టెన్స్ స్ట్రక్చర్‌లోనే ఉంటుందనమాట. సో, ఇవన్నీ గూడా ఈ పార్ట్ ఏలో ఉన్నయన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, పని యొక్క ఫలితాన్ని పొందేవారి గురించి తెలియజేస్తున్నాయి. ఇక్కడ మనకి పని చేసేవారి గురించి తెలియజేస్తుందనమాట. సో, మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇదిగో మనం ఇప్పుడు చెప్పిన సొదంతా ఇక్కడ ఇచ్చాడనమాట. సో, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి ఇచ్చాడు. ఇక్కడ కొన్ని ఇచ్చాడు. వాటిలో ఏది యాక్టివ్ వాయిస్, ఏది పాసివ్ వాయిసో మనకి ఏపీని పెట్టమంటున్నాడు. సమ్‌వన్ స్టోల్ మై బైసికిల్. మీరేం కంగారు పడవసరం లేదు. గ్రామర్ వీడియో అనేది మనకి చాలా డెప్త్‌గానే ఇస్తాను. మీకు చాలా సింపుల్‌గా అర్థమయ్యేటట్టు ఉంటుంది. సమ్‌వన్ స్టోల్ మై బైసికిల్. సమ్‌వన్ స్టోల్ మై బైసికిల్. ఇక్కడ మనకి ఇది నార్మల్‌గానే ఉంది కాబట్టి, ఇక్కడ మన యాక్టివ్ వాయిస్. ద టైర్స్ వర్ డిఫ్లేటెడ్ బై ద ట్రాఫిక్ పోలీస్. వెర్రొచ్చినప్పుడు బేసిక్‌గా మనకి ఇంగ్ ఫార్మ్ రావాలి. వెర్రొచ్చినప్పుడు మనకి వి3 వచ్చిందంటే అది ఖచ్చితంగా పాసివ్ వాయిసే. ఐ ఫౌండ్ ఇట్ లాస్ట్ నైట్ ఇన్ ద డిచ్ నియర్ మై హౌస్. ఐ ఫౌండ్ ఇక్కడ వి2లో మనకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది యాక్టివ్ వాయిసే. ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్ అంటే మీకు కర్త ప్రధానంగా ఉంది అని చెప్పాలి. కానీ ఈ విధంగా అయితే నేను చెప్పిన విధంగా అయితే మీరు బాగా గుర్తుపెట్టగలరని నేను ఆ విధంగా చెప్తున్నాననమాట. ఇట్ హ్యాడ్ బీన్ థ్రోన్ ఇట్ హ్యాడ్ బీన్ థ్రోన్ దేర్. ఇది ప్యాసివ్ వాయిస్. ఇట్ హ్యాడ్ బీన్ వచ్చింది కదా! బీన్ వస్తే బీయింగ్ ఇవన్నీ కూడా ప్యాసివ్ వాయిస్‌లోనే వస్తాయి. మై ఫాదర్ గేవ్ ఇట్ టు ద మెకానిక్. మై ఫాదర్ గేవ్ ఇట్ టు ద మెకానిక్. ఇది యాక్టివ్ వాయిస్. మై మ్యా మై మె ద మెకానిక్ రిపేర్డ్ ఇట్ ఫర్ మీ. ఇది కూడా మనకి యాక్టివ్ వాయిస్ అనమాట. ఈ విధంగా మనకి గ్రామరు చూస్తే మీకు వీడియో చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ టచ్ చేశానంతే. సో, ఈ విధంగా మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఒక పోయెమ్ ఉంది. జియోగ్రఫీ లెసన్. అంటే ఈ జియోగ్రఫీ లెసన్‌లో మన ఈ పోయెమ్ యొక్క రచయిత ప్లెయిన్ ఎప్పుడైతే కొన్ని జెట్ ప్లేన్ ఏసుకొని కొంత దూరం వెళ్ళేసరికి ఆకాశం నుండి చూస్తే భూమి మీద ఏం గమనిస్తాడంటే, ఎక్కడైతే నీరు ఉందో అక్కడ జనం ఎక్కువగా ఉండటం గమనిస్తాడు. అక్కడ సిటీలు ఎక్కువ ఫార్మ్ అవ్వటం గమనిస్తాడు. ఇంకా కొద్దిగా దూరం వెళ్ళిన కొద్దీ ఏం గమనిస్తాడంటే, భూమి మీద మొత్తం ఎక్కువగా నీరే ఉంది. చాలా తక్కువ భూభాగం ఉందని గమనిస్తాడు. ఇ ఇతనికి ఇంత గమనిస్తాడు గానీ, అన్నీ అర్థమవుతున్నాయి గానీ, ఆ భూమి మీద ఉండే ప్రజలు ఒకరినొకరు ఎందుకు చంపుకుంటున్నారో, ఒకరినొకరు విద్వేషాలతో ఎందుకు బతుకుతున్నారో అర్థం కాదు అని ఈ పోయెమ్ రాస్తాడనమాట. ఇది ఈ పోయెమ్ యొక్క సమ్మరీ. మనము చూసుకున్నట్లయితే థర్డ్ లెసన్ గ్లింప్సెస్ ఆఫ్ ద పాస్ట్. ఈ గ్లింప్సెస్ ఆఫ్ ద పాస్ట్‌లో మనకి 1857లో జరిగినటువంటి 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు యొక్క జరగటానికి కారణాలు, అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ గూడా మనకి ఈ లెసన్‌లో మనకి ఎలా అంటే బబుల్స్ రూపంలో ఒక కథలో వచ్చినప్పుడు ఇలా బబుల్స్ ఇలా వస్తే ఆ బబుల్స్ రూపంలో తెలియజేస్తారు. సో, ఇక్కడ మ్యార్టిర్స్ అంటే అమరవీరులు అని. తర్వాత ద కంపెనీస్ కాంక్వెస్ట్ కంపెనీ ఎలా జయించింది అని ఇవన్నీ గూడా మనకి ఇచ్చాడు. తర్వాత బ్రిటిష్ రూల్‌లో ఎలా ఉంది. తర్వాత రాజారాం మోహన్ రాయ్ వచ్చి ఏం జేశారు. తర్వాత ఆపరేషన్ అంటే ఎలా అణగదొక్కారు బ్రిటిష్ వారు మనల్ని. తర్వాత డిస్సాటిస్ఫాక్షన్ అసమ్మతి ఎలా రాజుకుంది. తర్వాత ద స్పార్క్స్ అంటే అక్కడక్కడ అగ్నికణాలు అంటే ఎలాగా ఈ ఉద్యమం స్టార్ట్ అయింది చిన్న చిన్నగా, ఏ పుకార్లతో. తర్వాత ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది. తర్వాత ఈ ఉద్యమంలో ఫైట్ ఫర్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ కోసం ఏ విధంగా పాటుపడ్డారు ఇవన్నీ గూడా మనకి ఇచ్చాడనమాట. వర్కింగ్ విత్ లాంగ్వేజ్‌లో మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ చూడండి. ఇన్ కామిక్స్ వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ స్పీక్ ఈజ్ పుట్ ఇన్ బబుల్స్. దిస్ ఈజ్ డైరెక్ట్ నరేషన్. వెన్ we report what the characters speak, we must have method ఇండైరెక్ట్ నరేషన్. అంటే ఇక్కడ ఏం లే, డైరెక్ట్ స్పీచ్ గురించి, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి, అంటే మనకు తెలిసిన భాషలో వాటిని డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. సో, ఇన్ కామిక్స్ అంటే బబుల్స్‌లో పెట్టింది ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్ నరేషన్. అంటే అక్కడ మాట్లాడుతున్న వాడు డైరెక్ట్ మాటలనమాట. సో, దాన్ని డైరెక్ట్ నరేషన్ అంటారు. వెన్ వి రిపోర్ట్ దట్ క్యారెక్టర్ స్పీక్, మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని పక్కన వాళ్ళకి చెప్దాం అనుకున్నామో మనం వాటిని రిపోర్ట్ చేస్తాం అనమాట. సో దాన్ని ఇండైరెక్ట్ నెరేషన్ అవుద్ది. సో ఈ విధంగా మనకి బబుల్స్లో పెట్టింది డైరెక్ట్ నెరేషను. అలా కాకుండా మనము వేరే వాళ్ళకి చెప్తూ రిపోర్ట్ చేసినవి ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ నెరేషన్ అవుతుంది అని చెప్తున్నాడు. కింద ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఫార్మర్, వై ఆర్ యువర్ మెన్ టేకింగ్ అవే ద ఎంటైర్ క్రాప్. సెకండ్ ఫార్మర్, యువర్ మెన్ have taken away everything. Officer, you are still in arrears. If you don't pay tax next week, I will send you to jail. ఇదంతా కూడా మనకి డైరెక్ట్ నెరేషన్ అంటే డైరెక్ట్ స్పీచ్‌లో ఉంది. దీన్ని మనకి కింద రిపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్‌ది ఇండైరెక్ట్ స్పీచ్. ఇది కూడా నేను వీడియో చేస్తాననమాట. కాబట్టి ఇక్కడ మనకి ఒకసారి చూద్దాం అనమాట ఇక్కడ ఏమి ఇచ్చాడు. The first farmer asked the officer why his men were taking away the entire crop. చూడండి మనకు ఖచ్చితంగా ఈ స్పీచ్ నుండి అడిగితే డిఎస్సికి ఒక మార్క్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలన్నమాట. ద ఫార్మర్ ద సెకండ్ ఫార్మర్ సెడ్ దట్ దేర్ మెన్ హ్యాడ్ టేకెన్ అవే ఎవ్రీథింగ్. చూడండి ఇక్కడ మనకి యువర్ అనేది ఇక్కడ దేర్ అయిపోయింది. తర్వాత హ్యావ్ టేకెన్ అనేది హ్యాడ్. హ్యావ్ అనేది ఇక్కడ ఎప్పుడైనా ఒక్కటి మాత్రం మనం స్పీచ్‌లో చెప్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్పీచ్‌లో మనకి పాస్ట్ టెన్స్‌లో, డైరెక్ట్‌లో మనకి ప్రెజెంట్‌లో ఉన్న, పాస్ట్‌లో ఉన్న, ఇండైరెక్ట్‌లోకొచ్చేసి ఖచ్చితంగా అది పాస్టే అవుతుంది. అర్థమైందా? ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండైరెక్ట్‌లో ఎప్పుడు కూడా మనకి పాస్ట్‌కి సంబంధించింది మాత్రమే ఉంటుందండి. పాస్ట్‌గానే చెప్పాలి. సో, మనకి సెకండ్ ఫార్మర్ సెడ్ దట్ దేర్ మ్యాన్ హ్యాడ్ టేకెన్ అవే ఎవ్రీథింగ్. తర్వాత ద ఆఫీసర్ రిప్లైడ్ దట్ దే వేర్ స్టిల్ ఇన్ ఎరియర్స్ అండ్ వార్నెడ్ దెమ్ దట్ ఇఫ్ దే డిడ్ నాట్ పే ట్యాక్స్ ద ఫాలోయింగ్ వీక్ ద హీ వుడ్ సెండ్ దెమ్ టు జైల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద ఆఫీసర్ రిప్లైడ్ దట్ దే వేర్ స్టిల్ ఇన్ ఎరియర్స్. చూడండి యు ఆర్ స్టిల్ ఇన్ ఎరియర్స్ వల్ల దే వేర్ స్టిల్ ఇన్ ఎరియర్స్ అండ్ వార్నెడ్ దెమ్. చూడండి ఇఫ్ యూ డోంట్ పే ట్యాక్స్ నెక్స్ట్ వీక్ అలా ఏమవుతుంది చూడండి. ఇఫ్ దే డిడ్ నాట్ పే ట్యాక్స్ ద ఫాలోయింగ్ వీక్ ఐ విల్ సెండ్ యూ జైల్ అన్నాడు కదా! అది ఎలా మారుతుంది చూడండి. హీ వుడ్ హీ వుడ్ సెండ్ దెమ్ టు జైల్. ఇక్కడ చూడండి విల్ యొక్క మనకి పాస్ట్ వచ్చేసి వుడ్ కదా! వుడ్ వాడతాడనమాట. ఎప్పుడు కూడా మనకి పాస్ట్‌లోనే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనల్ని చేంజ్ చేయమని ఇచ్చాడు చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మనల్ని చేంజ్ చేయమని ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ మ్యాన్ ఏమన్నాడు? వి మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్. సెకండ్ మ్యాన్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్. థర్డ్ మ్యాన్ ఫర్ దట్ వి మస్ట్ కన్వే అవర్ గ్రీవెన్సెస్ టు ద బ్రిటిష్ పార్లమెంట్. చూడండి మనకు మస్ట్ వచ్చిందంటే డైరెక్ట్ స్పీచ్‌లో మస్ట్ వచ్చిందంటే ఇండైరెక్ట్‌లో మనకి హ్యాడ్ టు రావాలి. సో, హ్యాడ్ టు అనేది మనకి పాస్ట్‌ని తెలియజేస్తుందనమాట. మస్ట్ అనేది మనకి ప్రెజెంట్‌ని తెలియజేస్తే హ్యాడ్ టు అనేది పాస్ట్‌ని తెలియజేస్తది. సో, మనకి దట్ ద మ్యాన్ సెడ్ దట్ వి అల్లా దేగా మారుతుంది. దే హ్యాడ్ టు ఎడ్యుకేట్ దేర్ బ్రదర్స్. అవరల్లా దేర్ బ్రదర్స్ అవుతుంది. తర్వాత ద సెకండ్ మ్యాన్ యాడెడ్ దట్ అండ్ హ్యాడ్ టు ట్రై టు ఇంప్రూవ్ దే ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్. తర్వాత ద థర్డ్ మ్యాన్ సజెస్టెడ్ దట్
ఫర్ దట్ we had they had to convey their grievances to the British Parliament. ఉయ్యల్ల దే అవుద్ది, అవరల్ల దేర్ అవుద్ది. ఇది గమనించాలి. తర్వాత చూడండి సెకండ్ వన్ ఈజీ. ఫస్ట్ సోల్జర్ ఏమంటున్నాడు? ద వైట్ సోల్జర్ గెట్స్ హ్యూజ్ పే, మ్యాన్షన్స్ అండ్ సర్వెంట్స్. సెకండ్, వి గెట్ ఏ పిటన్స్ అండ్ స్లో ప్రమోషన్స్. థర్డ్ సోల్జర్ హూ ఆర్ ద బ్రిటిష్ టు అబాలిష్ అవర్ కస్టమ్స్. చూడండి దానికి మనకి ఫస్ట్ సోల్జర్ ఏమన్నాడు? ద ఫస్ట్ సోల్జర్ సెడ్ దట్ ద వైట్ soldiers got huge pay, mansions and servants. Second soldier remarked that they got a pittance and slow promotions. And third soldier మరి ఏమన్నాడంటే the third soldier asked who the British were to abolish our customs. ఈ విధంగా మనం డైరెక్ట్ స్పీచ్‌ని ఇండైరెక్ట్ స్పీచ్‌లో మార్చుకోవాలి. దీంతో మనకి థర్డ్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో, మనకి ఈ ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి మిగతా లెసన్‌లు కూడా వీడియోలు రెడీ అయిపోయినాయి. ఈ 3 లెసన్‌లు మాత్రమే ఈ పార్ట్ 1లో వస్తది. ఇంకా 2 పార్ట్‌ల కింద వీడియోలు వస్తాయి. అవి ఆల్రెడీ చేసేసాను. కానీ ఒక్కరోజే 3 వీడియోలు పెట్టకూడదు కాబట్టి ఈరోజు ఈ వీడియో వస్తది. రేపొద్దున పార్ట్ 2లో 4 లెసన్‌లు వస్తాయి. ఎల్లుండి పార్ట్ 3లో మనకి 3 లెసన్‌లు వస్తాయి. ఆ తర్వాత మనకి స్పీచు, వాయిసు ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ రావడం జరిగిద్ది. కాబట్టి మీరు ఎప్పటిలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.